ఒకవేళ నా నంబర్ బ్లాక్ చేస్తే? అవును, చేకు. ఇలా సైలెంట్గా కూర్చుంటే నా లవ్ స్టోరీ ఎలా ముందుకెళ్తుంది? అవును, చెయ్యి. అవి నేను అప్పటి నుంచి నీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను కూడా అప్పటి నుంచి రిప్లై ఇస్తూనే ఉన్నాను. నేను అడిగే ప్రశ్నలకి ఒకే సమాధానం చెప్తున్నావు నువ్వు. నువ్వు కూడా అంతే, ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నాకు కన్ఫ్యూజన్గా ఉంది అవి, అందుకే అడుగుతున్నాను. కానీ నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరుగుతుంది? భయం. భయమా? నాకా? ప్రేమలో పడ్డ వాళ్ళకి భయం ఉండాలి. నీకు ఉంది. ఒకవేళ కాల్ చేస్తే తను తప్పుగా అనుకుంటుందేమో, నేను తనతో సరిగ్గా మాట్లాడకపోతే ఎలా, అసలు కాల్ చేయకపోతే తను బాధపడుతుందేమో, ఇలాంటివన్నీ భయంతో కూడిన సిమ్టమ్స్. అవునా? దీనికి సొల్యూషన్ ఏంటి? భయాన్ని వదిలేయడమే. ధైర్యం కావాలి బాస్, ధైర్యం కావాలి. అవును మరి, నువ్వేదో 10 మంది అమ్మాయిలతో మాట్లాడినట్టు చెప్తున్నావు. 10 మంది అమ్మాయిలతో మాట్లాడితే ధైర్యవంతుడైపోడు. ఒక్క ప్రేమించిన అమ్మాయి ముందు మాట్లాడితే చాలు. ఇప్పుడు నువ్వు చెయ్యి, నేను చూస్తాను. ఏంటి, ఎగతాళి చేస్తున్నావా? నాకు ధైర్యం లేదని నీ ఉద్దేశమా? అవునా? నీకు అలా అనిపించిందా? నేను నీకు ధైర్యం లేదు అనలేదు, భయం ఉంది అంటున్నాను. నో వే, ఛాన్సే లేదు. జస్ట్ కాల్ చేయడమే కదా. చూస్తూ ఉండు, ఇప్పుడే చేస్తాను. అక్క, దత్తు, నేను కాసేపు ఒంటరిగా ఉండాలి, ప్లీజ్. నేను వెళ్ళను. నేను నీలాగే ముఖం మార్చుకొని కూర్చుంటే నువ్వు నా దగ్గరికి వచ్చి అది ఇది అని చెప్పి నన్ను నార్మల్ చేస్తావు. ఇప్పుడు నేను మాట్లాడడానికి వస్తే వెళ్ళిపో అంటావా? దత్తు, దత్తు, ఎందుకు ముఖం ఇలా మార్చుకొని కూర్చున్నావు? చూస్తుంటే మాడిపోయిన బండ్లా కనిపిస్తున్నావు. నీకు ఇది సెట్ అవ్వదు. స్మైల్ చేయి చూద్దాం. అక్క, నేను మాట్లాడే మూడ్లో లేను దత్తు, దయచేసి వెళ్ళు. పర్వాలేదక్క, నేను కూడా ఏమీ మాట్లాడను. ఊరికి నీ దగ్గర కూర్చుంటాను. దత్తు, నువ్విక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు, వెళ్ళి చదువుకో. ఒక్కసారి ఏడ్చే అక్క. మాటలతో చెప్పలేని బాధంతా బయటికి పోనివ్వు, మనసు తేలికవుతుంది. ఏడ్చే అక్క. నాన్నకిష్టం లేదు దత్తు, ఆయన ఇక్కడే మనతోనే ఉన్నారు, మనల్నే చూస్తున్నారు. ఆయన ముందు ఏడిస్తే ఆయనకి బాధ అనిపించదా చెప్పు? అలా అని నీ మనసులో ఉన్న బాధని ఎవరికీ చెప్పకుండా ఇలాగే ఒంటరిగా బాధపడుతూ ఉంటావా? నీ బాధ వినేవాళ్ళు ఒక్కరైనా ఉంటారు కదక్క. అవి వద్దవి, కాల్ రిసీవ్ చేస్తుంది. ఈసారి కట్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. మాట్లాడడానికి కదా కాల్ చేసావు, మాట్లాడు. సరే, నాకు భయంగా ఉంది, ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ కట్ చేయి. హే, పిక్ చేసింది. మాట్లాడు, మాట్లాడు. హలో హలో హలో, ఎవరు? నేను విక్కీని. విక్కీనా? ఏ విక్కీ? అదే పొద్దున కలిసాం కదా. ఓ మీరా, చెప్పండి. అవి ఏం మాట్లాడాలరా? నాకేం తెలుసు, నువ్వు మాట్లాడు. కానీ అవి. హలో, ఏం మాట్లాడరేంటి? హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎందుకు, ఏమైంది? మీ మాటలు ఒకటి చెప్తుంటే మీ గొంతు ఇంకొకటి చెప్తోంది. ఏం చెప్తుంది? మీరెప్పుడు కలిసినా ఫుల్ జోష్లో మాట్లాడేవారు, కానీ ఇప్పుడు గొంతు డల్గా ఉన్నట్టుంది. అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నాను. డల్గా ఉండడం మీకు అస్సలు సెట్ అవ్వదు.
ఇది చెప్పడానికే కాల్ చేశారా? అవును. హ్మ్? ఆ, లేదు లేదు, అంటే అది నంబర్ కరెక్టా కాదా అని కాల్ చేశాను. నేనెందుకు రాంగ్ నంబర్ ఇస్తాను? అవును కదా, మీరు అలాంటి వారు కాదులేండి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీకు రాంగ్ నంబర్ ఇచ్చుంటే బాగుండేదని. ఎందుకండి, ఇందాకే కదా కలిసాం, అప్పుడే కాల్ చేశానని విసుగ్గా ఉందా? నేను అలాంటి అబ్బాయిని కాదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాల్ చేయలేదు. మరెందుకు కాల్ చేశారు? అంటే అది కాలు నొప్పి ఎక్కువ అవుతుంది, నిద్ర కూడా పట్టడం లేదు, అది చెప్దామని కాల్ చేశాను. అయ్యో అవునా? మ్మ్. వేడి నీళ్ళల్లో కల్లుప్పు వేసి కాసేపు అందులో కాలు పెట్టుంచండి, కొంచెమైనా నొప్పి తగ్గుతుంది. నీ బాధకు ఒక సొల్యూషన్ వెతుక్కోవద్దు. ఊర్లో ఉన్న వాళ్ళ కష్టాలన్నిటికీ పరిష్కారం చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉంటావు. దత్తు ష్. దాంతో కూడా తగ్గేలా లేదండి, కాలు కూడా వాచిపోయింది. అవునా? ఆ, అవునండి. నిజంగానే మీరు చెప్పినట్టు బెనికిందేమో అనిపిస్తోంది. ఓ, అంతగా నొప్పుందంటే బెనుకు తీసి ఆవిడ నంబర్ అడగడానికి కాల్ చేశారా? ఎవరి నంబరు? మార్నింగ్ చెప్పాను కదండి, నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారని. అందుకోసమే ఫోన్ చేశాను. ఒక్క నిమిషం ఉండండి. దత్తు, ఆ బెనుకు తీసి ఆవిడ నంబర్ ఉందా? హ్మ్, అవును. ఆ బామ్మ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడీలు కూడా ఉన్నాయి. కావాలా? దత్తు, లేకపోతే ఏంటక్క, టెలిఫోన్ రాకముందు నుంచి ఉన్న బామ్మ ఆమె. ఆవిడని నేరుగానే వెళ్ళి కలవాలి, అది కూడా తెల్లవారుజామున వెళ్తేనే కలుస్తారు. సారీ విక్కీ గారు, ఆ బామ్మ దగ్గర ఫోన్ లేదంట, నేరుగా తన దగ్గరికే వెళ్ళాలి. అవునా? పర్వాలేదులేండి. మీకు అడ్రస్ తెలుసు కదా? తెలుసండి. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదా, అక్కడి నుంచి 3rd క్రాస్ తీసుకోండి. అక్కడ ఒక బేకరీ ఉంటుంది, అక్కడి నుంచి 5వ బిల్డింగ్. ఎల్లమ్మ తల్లి టెంపులా? ఏది అసెంబ్లీ ముందు ఉంది కదా, అదేనా? అది కాదండి, బల్కంపేట్లో ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదా. అవునా? అక్కడ గుడెక్కడుంది? అక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది కదా. అక్కడ పోలీస్ స్టేషన్ ఉందా? మీకు తెలీదా? ఆ ఏరియా నాకు అంత ఐడియా లేదండి. సరేలేండి, ఎలాగోలా అడిగి వెతుక్కుంటూ వెళ్తాను. అంత దూరం వెళ్లేలోపు ఇంకో కాలు వెనక్కపోతే చాలు. తెలియకపోతే వెతకడం కష్టమవుతుందండి. ఇంకేం చేయగలను చెప్పండి?